సో ఈరోజు నా ఓన్ వాయిస్తోనే వీడియో ప్లాన్ చేస్తున్నాను అనమాట. అయితే నేను పాడేరు వచ్చాను. పాడేరులో ఇక్కడ చూడొచ్చు చాలా కొండలు అవి ఇవి చూపిస్తాను మీకు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను కూడా. సో ఇక్కడ వ్యవసాయాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మన సైడ్ కంటే బాగా జరుగుతుంది వ్యవసాయం అంతా కూడా. సో నాకైతే చాలా చాలా ఎక్సలెంట్ అనిపించింది. లైవ్లో చూస్తే కనుక సూపర్ సూపర్ డూపర్ అనిపించింది అనమాట. చూడొచ్చు. అయితే మీరు వెనకాల నుంచి కూడా చూడొచ్చు. ఫుల్ గ్రీనరీ అనమాట. సో వెనకాల చాలామంది ఎక్సలెంట్ వ్యవసాయం అన్నీ చేస్తున్నారు. చాలా పీక్స్లో అనిపించింది నాకైతే. సో ఇక్కడే ఉండిపోవాలని కూడా అనిపించింది. కానీ కుదరదు, మనకి సిటీ లైఫ్ అలవాటు అయిపోయింది. కొండలు కానివ్వచ్చు అండ్ చాలా చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు. అయితే మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. గిరిజనులకి హెల్త్ చెకప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫర్ మంత్కి ఇలా ఉంటుంది. సో మీరు గమనించవచ్చు, అక్కడ అందరూ గిరిజనులందరికీ కూడా మన సిటీ నుంచి వెళ్తారు. టవర్ చూడండి ఎంత కిందకుందో. సో సిటీలో కూడా అలానే ఉంటుంది, బట్ అక్కడ ఏంటంటే కొండపైన అనమాట. అయితే మీరు గమనించవచ్చు చూడండి, పిల్లలు అండ్ ముసలి వాళ్ళు ఆశా వర్కర్స్ అంటారు. పిల్లలు ఏదో మిఠాయి పొట్లం అనుకుని పట్టుకెళ్తున్నారు, వెళ్ళాక తెలుస్తుంది మీకు పిల్లలు. అయితే మీరు గమనించవచ్చు అక్కడ డాక్టర్స్ చెకప్ చేస్తున్నారు, ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా. అండ్ నార్మల్ వ్యక్తులు అండ్ ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ జబ్బు ఎక్కువ ఉంటుంది దానివల్ల అనమాట. అక్కడ మా కారు చూసారు, లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా వ్యూ నేను క్యాచప్ చేసేసాను. వాళ్ళు ఆశా వర్కర్లు అనమాట, గిరిజన ప్రాంతంలో ఆశా వర్కర్స్ అండ్ నర్సులు. సో చాలా చాలా బామ్మ అయితే మంచి ఓపికగా కూర్చుంది. ఈడెప్పుడు నన్ను చూస్తాడు డాక్టర్ అనేసి వెయిట్ చేస్తుంది. సో వీళ్ళందరూ ఆశా వర్కర్స్. సో వాళ్ళ శారీ కట్టుకోవడం కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అది 104 అనమాట. డాక్టర్స్ నర్సు ట్యాబ్లెట్స్ ఇవన్నీ అక్కడికి వెళ్ళి రోజుకు ఒక ఊరు అనేది క్యాంపింగ్ చేస్తుంటారు వాళ్ళు అక్కడ. చూడొచ్చు 104. సో ఇక్కడ మీకు డాక్టర్ గారిని కూడా చూపిస్తాను. మీకు ఇక్కడ డాక్టర్ గారు కూడా, ఈయన డాక్టర్ గారు. సో పల్లెటూరులో కనుక కోట్ వేయలేదు. సో ఆ విధంగా మనకి ఎక్సలెంట్గా జరుగుతుంది. సో మనకి క్యాంపింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫోటో తీయించుకొని వాళ్ళు పైన వాళ్ళకి పెడతారనమాట. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది. చూడొచ్చు ఇప్పుడు స్కూల్కి వచ్చామన్నమాట. అక్కడ చెకప్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి, ఎలా స్నానం చేయాలి, చేతులు ఎలా కడగాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. చెక్ చేస్తున్నారు అక్కడ. అయితే మీరు గమనించవచ్చు, అబ్బా స్కూల్ పక్కన కొండలు తాగుతున్న మేఘాలు. వావ్ సూపర్. డార్లింగ్ మూవీ గుర్తొచ్చింది. సో నాకైతే అక్కడే చదవాలనిపించింది మళ్ళీ 1వ తరగతి నుంచి. అది కుదరలే కానీ. సో ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా భలే ఫీల్ అనిపించింది నాకు. సో ఈ పిల్లలు అల్లరి హడావుడి చాలా చాలా అల్లరి చేశారు పిల్లలందరూ కూడా. అయితే వాళ్ళందరికీ కూడా హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, స్నానం ఎలా చేయాలి, గోల్డ్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేయడం కోసం కూర్చోబెట్టడానికి గంట పట్టేసింది. అయితే హ్యాండ్ వాష్ ఎవరు ఎలా నేర్పించాను కదా చెప్పండి అని చెప్తే, ఎప్పటికో పిలవగా ఒక బుడ్డోడు వచ్చాడనమాట. ఆ బుడ్డోడు ఇంద్రసేనారెడ్డిలాగా వచ్చి మొత్తం అన్నీ చూపించాడు. అండ్ అదేవిధంగా చాలామందికి చెకప్ చేస్తూ ఉండేవారు అనమాట. గోర్లు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చెకప్ చేయడం, హ్యాండ్ వాష్ ఎలా చేయాలి ఏంటని నేర్పించడం, ఇవన్నీ జరుగుతాయి. మీకు చెప్పాను కదా కోతులు అని చెప్పాను, అవి అక్కడ ఉంటాయి. చూసారా పిల్లలు, అక్కడ డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ పని వాళ్ళదే. సో అక్కడ నర్సు పాపం చాలా ఇబ్బంది పడుతుంది. సో నర్సు కాస్త ఆ రోజుకి టీచర్ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా గిరిజనులకు కూడా హెల్త్ క్యాంపెయిన్ పెట్టడానికి సార్ ఇందులో హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక సర్వే చేస్తుంటారు అనమాట. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఇలా గిరిజన్స్కి మీరు చేస్తుంటారు? నా జాబు 2001 వచ్చింది. నా పేరు సంజీవరావు. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంపీహెచ్ఓ మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ మా పిఎస్సి పరిధిలో ఉన్న 126 గ్రామాలు నెలలో కనీసం 2 సార్లు ఆ విలేజ్కి వెళ్ళి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్, హెచ్ఓల ద్వారా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి డాక్టర్లు అంబులెన్స్తో సహా వెళ్ళి వాళ్ళు ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది.
సార్ బయట వాళ్ళకి అంటే మన వైజాగ్ లైక్ కాకినాడ ఇలా బయట వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్ ఉంటుంది అసలు హెల్త్కి సంబంధించి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయా? 100% ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకి వైద్యం అందుకోవాలన్న సంగతి చాలామందికి తెలియదు అనమాట. వైద్యం గవర్నమెంట్ స్పెషల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని ఉచితంగా మందులు ఇస్తూ సర్వీస్ చేయడం జరుగుతుంది. అయితే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అసలు ఏంటి మేజర్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ అలాంటివి ఏమైనా వస్తే వీళ్ళకి ఎక్కడండి చికిత్స మీ నుంచే ఉంటుందా? మా నుంచి ఉన్నది ఓన్లీ మేము ప్రాథమిక చికిత్స చేస్తామన్నమాట. హాస్పిటల్కి వచ్చాక వీళ్ళకి రిఫర్ చేస్తామన్నమాట. పెద్ద హాస్పిటల్ అరకువేలి ఏరియా హాస్పిటల్ ఉంది, వైజాగ్లో KGH ఉంది. సో ఇక్కడ ఏ పెద్ద ప్రాబ్లం వచ్చినా అక్కడికే రావాలంటారా వీళ్ళు? 100% ముందుగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏ చికిత్స అందించాలనేది మేము తెలియజేస్తామన్నమాట. వాళ్ళని రిఫర్ అంబులెన్స్ ద్వారా పెద్ద హాస్పిటల్కి పంపిస్తాం. సో అప్పటికి ఇప్పటికి ఏమన్నా అప్డేట్ ఉందా వీళ్ళ దగ్గర అంటే అవగాహనలో వాళ్ళకి ఏదన్నా? 10 సంవత్సరాల క్రితంకి ఇప్పటికి చాలా అవగాహన వచ్చింది. రోడ్లు సదుపాయం కలిగింది, విద్యుత్ చదువు కూడా కొంచెం ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు ఊర్లో చదువుకున్న వాళ్ళు కాదు, చాలా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాబట్టి ఎవరు కూడాను అనాగరికతలతో ఉండేవారు. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ కలిగి అందరు కూడాను వైద్యం తీసుకుంటున్నారు. ఓకే, సూపర్. వ్యవసాయం ఎలా ఉంటుందండి? బాగుంటుందా వీళ్ళ దగ్గర? అసలు ఏంటి, వరి ఎలా బతుకుతారు వీళ్ళందరూ? వరి చేస్తారు, పోడు వ్యవసాయం, రాగులు, పళ్ళ తోటలు, మొక్కలు ఉంటాయి. వాళ్ళు నాటి వాటి ద్వారా పళ్ళ సదుపాయాలు కలిగిస్తూ అమ్ముకుంటూ పనసకాయలు, తర్వాత వేరుశనగ, రాగులు, వరి పంట పండిస్తూ వీటిని తింటూ సంత రోజు అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం అనమాట. ఓకే, అవి ఇక్కడ పండించి అక్కడ అమ్మి ఆ విధంగా అమౌంట్ పంట మార్పిడి లాగా ఇక్కడ పండించిన